హాయ్ అండి. శివకేశవుడికి ఎంతో ప్రీతికరమైన ఈ శంకు పువ్వులు అందరికి తెలుసు కదండి. ఈ శంకు పువ్వులతో టీ తయారు చేసుకుంటారు, మీకు తెలుసా? ఈ టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ఇక చేయకుండా టీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక 3 నుంచి 5 శంకు పువ్వుల వరకు తొడుములు తీసుకుని శుభ్రం చేసుకుని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. ఇందులో ఒక చిన్న అల్లం ముక్క దంచుకొని వేసుకుని మూత పెట్టేయాలి. మధ్యలో ఒకసారి కలుపుకొని ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్ గా భలే ఉంది కదా. ఇలా ఎక్స్ట్రాక్ట్ మొత్తం దిగిన తర్వాత ఇందులో నిమ్మరసం పిండుకోవాలి. ఎంత ఈజీగా అయిపోయింది కదండి. ఇది రోజు తాగడం వల్ల మనకు ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు, డయాబెటిక్ కంట్రోల్ లో ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీ కెమికల్ టెర్నాంటిన్స్ అనేవి లివర్ లోకి వెళ్ళాక ఫ్యాట్ సింథసిస్ అలాగే కొలెస్ట్రాల్ సింథసిస్ ని కూడా అరికట్టడం జరుగుతుందంట. ఇది మెదడుకి టానిక్ వంటి మేధస్సు పనితీరు మెరుగుపడడానికి ఇది చురుకుగా పనిచేస్తుందంట. మనం రోజు ఎలానో దేవుడికి పువ్వులు పెట్టుకుంటుంటాం కదా, అవి తీసి పడేయకుండా వీటితోనే డికాషన్ చేసుకొని తాగామనుకోండి, పూజకి పూజ, ఆరోగ్యానికి ఆరోగ్యం.